ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, ఈ గురువారం రోజు ఒక గొప్ప శుభవార్తతో నీ ముందు వేచి ఉన్నాను. ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో, నేను చెప్పే విషయాలలో నీకు ఎలా నీ జీవితం ఉండబోతుందో తప్పకుండా తెలుసుకొని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు గురువారం కదండి, నేను బాబా టెంపుల్కి వెళ్తానన్నమాట. మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి. నేను ప్రేయర్ అయితే చేయిస్తాను. మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటాం కదండి. ఎలాంటి ప్రయోజనం పొందలేక చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరీ జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటారు. కానీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది అసలు దొరికిండదనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యకు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అనేది ఇస్తారనమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఉద్యోగం రాకపోవడం కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎంత సంపాదించినా ధనం అనేది నిలకడలేకపోవడం, ఇంకా సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, చిన్న చిన్న సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ గురువు గారికి కాల్ చేసి చూడండి. ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి కాల్ చేసి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు అంతా కూడా మంచి జరగాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఎంతో ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఎన్నోసార్లు తెలియపరిచాను. ఎప్పుడైతే నీకు అవి అర్థం అవ్వవో, ఏ దారి కూడా కనిపించనటువంటి పరిస్థితులు నీకు చుట్టుముడతాయో, అప్పుడు భారమంతా కూడా ఈ బాబాపై వెయ్యి అని ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు ఆ క్షణంలో నీకు మంచి దారిని నేను నీకు తప్పకుండా చూపిస్తానని చాలాసార్లు చెప్పాను కదా. మరి నేను చెప్పి చెప్పి విసిగిపోయాను. ఎందుకు అలా అంటున్నానో తెలుసా? నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఎప్పుడు కూడా నా మాటను లెక్క చేయడం లేదు. బాబానే కదా చెప్తున్నది, వినినా వినకపోయినా మరేం పర్లేదు. నేను చెప్పినటువంటివి కూడా నువ్వు మాత్రం నీ ధోరణిని మార్చుకోకుండా నీ ఆలోచనతో, ఆందోళనలతో నీ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నావు. అసలు నీ ఊహకు అందనటువంటి గొప్ప జీవితాన్ని ఎప్పుడు కూడా నీకు ప్రసాదిస్తానని చాలాసార్లు చెప్పాను కదా. కానీ ఇప్పటి వరకు అమలు పరిచేదే లేదు కదా. నీ బాధ అంతా అది. దానికంటూ ఒక సమయం అంటూ వస్తుందని అది కూడా చెప్పాను. ఇప్పుడు నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది. ఆ సమయం కోసం నువ్వు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నావని కూడా నాకు బాగా తెలుసు. జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకో. సహనంగా ఉండటం వలన నీకు రాబోయేటువంటి జీవితం చాలా అందంగాను, అలాగే అద్భుతంగాను, ఆనందంగాను ఉంటుంది. ఎప్పుడైతే సహనాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీవు కూడా కనీ విని ఎరుగని విధంగా భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. ఎవరిని కూడా ఏమీ అడగవద్దని చెప్పాను కదా. అలాగే ఎవరిని కూడా నమ్మవద్దని కూడా చెప్పాను. అలాగే ఎవరి మీద ఆధారపడవద్దని కూడా చెప్పాను. అలాగే ఎవరిని నమ్మవద్దని కూడా చెప్పాను. అలాగే నేను ఇవన్నీ చెప్పాను కదా. ఎందుకు అలా చెప్పానో తెలుసా? ఎవరిని ఏమీ అడగవద్దని. నువ్వు నాకు తెలుసు, నువ్వు అడుగుతావని బాగానే ఉంది. కానీ ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను పలుమార్లు విమర్శించవచ్చు. అలాగే ఎవరినైనా పూర్తిగా నమ్ముతావు. అలాంటి వారు నిన్నే తప్పకుండా మోసం చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ సొంత విషయాలను కానీ, లేదంటే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి, నువ్వు మొదలు పెట్టాలనుకున్నటువంటి పనులు కానీ అసలు చెప్పవద్దని నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను.
అయినప్పటికీ నువ్వు ఏమాత్రం కూడా నా మాటలను అసలు పట్టించుకోవడం లేదు కదూ. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు అని ఎందుకు చెప్పానంటే, ఈరోజు నువ్వు వారి దగ్గర ఏదైనా కానీ ఆశించి, అంటే ధనం కానీ లేదంటే ఇక ఇతర ఏ వస్తువుల గురించైనా ఆలోచించి వారిపై ఆధారపడ్డావు అంటే జీవితంలో నిన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా అడుగులు వేయి. ఎవరిపైన ఆధారపడవద్దు. నీకైతే భగవంతుడు ఏదీ లేకుండా చేయలేదు కదా. నీకోసం మంచి జీవితాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ నీకు నువ్వుగా ఈ విధంగా వేరే వారిపై ఆధారపడి ఉండడం మంచిది కాదు. ఎందుకలా చెప్తున్నానంటే, ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను దూషించవచ్చు. లేదంటే నీ ముందు బాగానే ఉండి నీ వెనక వేరే విధంగా మాట్లాడవచ్చు. ఎందుకలా చెప్తున్నానంటే వారి గురించి నాకు తెలుసు కాబట్టి. మరీ నీ మంచి కోసం చెప్తున్నాను. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు అని, ఎవరి సూచనలను నువ్వు పాటించవద్దు అని. నీ మనసుకు ఏది నచ్చితే నువ్వు అదే చేయాలి. ఎందుకంటే నువ్వు ఇతరుల కోసం బ్రతకడం లేదు కదా. నీ జీవితాన్ని సంతోషంగా బాధగా గడపాలన్నా అది కేవలం నీపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరిపైన ఆధారపడి ఉండదు కదా. మనం సంతోషంగా ఉన్నామంటే ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. నీ వద్ద ఉన్న దానితో సంతృప్తిగా ఉండు. నీకు కనుక ఈ బాబాపై బలమైనటువంటి విశ్వాసమే కనుక ఉంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ నువ్వు పూర్తిగా వింటావు. నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధకు నేను నీకు తప్పక ఫలాన్ని ఇవ్వబోతున్నాను. మంచి కర్మలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. చెడు కర్మలన్నీ నేను తీసుకుంటాను కనుక. అలాగే నెమ్మదిగా ప్రతి అడ్డంకిని కూడా పరిష్కరించబోతున్నాను. వాస్తవానికి ఈ లోకం తీరనేది ఎలా ఉందంటే, డబ్బున్న వాళ్ళు చాలా మంచివారు, డబ్బు లేనివారు ఎంత మంచివారైనా ఈ లోకంలో చెడ్డవారే అవుతారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని నీకు తెలిసే ఉంటుంది కదా. ధనం ఉంటేనే గొప్పవారు, లేకపోతే అందరూ కూడా చాలా చులకనగా చేసి మరీ మాట్లాడతారు. ఈ లోకం ఎవరికి కూడా ఏది స్థిరంగా ఉండదు. అందుకే కనుక నీకు మంచి రోజులు కానీ చెడు రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి అంటే అది కేవలం నిన్ను బాధించాలని మాత్రం అస్సలు కాదు. నిన్ను ఇంకా జీవితంలో ఎదిగేందుకే వస్తున్నాయని అర్థం. అది వాటి ద్వారా నువ్వు కుమిలిపోతూ అక్కడే కూరుకొని పోవద్దు, ఆగిపోకూడదు. వాటి ద్వారానే నీలో ఉన్నటువంటి పట్టుదల, అలాగే నీలో కొత్త ఆలోచనలను పునాది వేయాలి. అంతే తప్ప ఇలా ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోవడం వల్ల జీవితంలో ఇంకా నష్టం వాటిల్లుతుంది కదా. ఇప్పుడు గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా చెడు కాలమే. ఇప్పుడు నీకు వచ్చేటువంటివి అన్నీ కూడా మంచి రోజులే అని నువ్వు తప్పకుండా భావించు. నీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరిగించే బాధ్యత నాది. నువ్వు సంతోషంగా గడపాల్సినటువంటి కాలాన్ని నేను తప్పకుండా ఇస్తాను. నువ్వు ఇంతవరకు కష్టకాలమే గడిపావు, నేను ఒప్పుకుంటాను అని ఏమాత్రం కూడా నువ్వు బాధపడొద్దు. అలాగే వేరే వారిపై ఆధారపడొద్దు. వేరే వారిని పూర్తిగా నమ్మి నువ్వు ఎంచుకున్నటువంటి పనుల గురించి వారికి ముందే తెలియపరచవద్దు. ఒకవేళ సమస్యలు కానీ నీ జీవితంలో కానీ బాగోలేకపోతే ఏమైంది? నేనున్నాను కదా, నేను నీకు హామీ ఇచ్చాను. అందుకే ఎప్పుడు కూడా కష్టకాలానికి నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాను. అలాగే మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని చూసుకొని గర్వం కూడా పడకూడదని కూడా చెప్పాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. మిగతాదంతా కూడా నాపై వదిలే. ఏది జరిగినా నేను అంతా చూసుకుంటానని నీకు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. నన్ను తలుచుకొని నేను నడిపిస్తాను అనేటువంటి భావనతో ఉండు. అయినప్పటికీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీ జీవితంలో అన్ని గొప్ప విషయాలను, ముఖ్యమైనటువంటి దశ అతి త్వరలోనే మంచి రోజులు నీకు రాబోతున్నాయి. కాకపోతే నువ్వు ఎంచుకున్నటువంటి పని ఉంది చూడు, దానిని మాత్రం ఎవరికీ కూడా నమ్మి ముందే దాన్ని తెలియపరచవద్దు. అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అందుకు ముందు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. జీవితకాలం అంతా కూడా కష్టం వచ్చిందని ఇలా భయపడుతూ ఉంటే, అందరిపై ఆధారపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? కష్టానికి కనుమరుగు అయ్యే వరకు తరిమి కొట్టాలి. అలా కష్టాన్ని చూసి మనం ఎప్పటికీ కూడా భయపడకూడదు. కాబట్టి నువ్వు ఈ క్షణంలో ధైర్యంగా ముందడుగు వేయాలి. ఆ వెనుక నేను నీకు తప్పకుండా ఉన్నానని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. నిన్ను మంచి సన్మార్గంలో నడిపించే బాధ్యత నాది.
మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. ఆ నమ్మిన నాడే నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపం కనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పిన మాటే ఇప్పుడు మరలా చెప్తున్నాను. నా భక్తుడు ఎంత ఆపదలో ఉన్నా, ఎంత సమస్యల్లో కొట్టుమిట్టులాడుతున్నా, దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నా సరే, ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి తలుచుకుంటే కనుక ఆర్తితో నేను వెంటనే మీరు అనుకున్న కష్టాలన్నిటినీ నన్ను పిలిస్తే నేను తప్పకుండా రెక్కలు కట్టుకొని మరీ వచ్చి నిన్ను రక్షిస్తాను. నీ గురించి పూర్తిగా తెలిసిన నాకు నీ మనసులో దేని గురించి నువ్వు బాధపడుతున్నావో, దేని గురించి మీ కళ్ళల్లో నీరు వస్తుందో తెలియదా చెప్పు? కాబట్టి వెన్నంటే ఉండి రక్షించేటువంటి నాకు మిమ్మల్ని కాపాడుకోవడం చాలా సులువైన పనే. అలాగే మీకు కావాల్సినవి ఇవ్వడం కూడా నాకు చాలా సులువైనటువంటి పని. కాకపోతే మీరు అడిగిన వెంటనే ఇస్తే ఆ వస్తువు విలువ కానీ, లేదంటే దాని యొక్క కష్టంతో కూడుకున్నటువంటి ఫలితం కానీ మీకు తెలియదు. కాబట్టి కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడే మీరు ఓర్పు, సహనం కలిగి ఉండాలని చెప్తుంటాను చూడు. జననం మరణానికి ఒక సమయం ఏ విధంగా అయితే ఉంటుందో, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు కూడా ఒక సమయం అంటూ రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంతగా ఆరాటపడినా కూడా, ఎన్ని ప్రయోజనాలు చేసినా ఎంత ప్రయోజనం ఉండదు. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, నీకు ఇష్టం లేనటువంటి కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిగిన వాటి వలన నువ్వు బాధపడినా, ఇవన్నీ కూడా నీ మనసుకు గొప్ప శిక్షణ ఇవ్వడానికి మాత్రమే అని గుర్తుంచుకో. శరీరం మరణించిన తర్వాత అది నీతో వస్తుందో లేదో దాన్ని పవిత్రం చేయడానికే, దాన్ని పద్ధతిగా పెట్టడానికే భగవంతుడు చేసేటువంటి సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని, అంతకన్నా కాదు. బంగారాన్ని మంటలు వేసి ఏ విధంగా అయితే పవిత్రం చేస్తారో, అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికే కొన్ని సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే దుర్బలమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా బాధపడుతూ ఉన్నావో, నీకు నువ్వుగా నిందించుకుంటూ నా జీవితం ఇలా అయ్యిందని కృంగిపోతూ ఉన్నావో, దాని గురించే శాశ్వతమైనటువంటి పరిష్కారంతో నీ సాయిని నీ గుమ్మం ముందు వరకు వచ్చాను. గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ జీవితాన్ని నీకు ఇవ్వడంతో నాకంతా చాలా ఆనందమయంగా, మనసంతా కూడా తేలికగా నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు. ఎవరిని కూడా ఎవరు మోసం చేయలేరు. అలాగే వారు నమ్మేంత వరకు ఎవరు మోసం చేయలేరు. నమ్మకం ఎందుకు పెంచుకోవాలి? ఎప్పుడు కూడా అది నీది తప్పు అవుతుంది, ప్రక్కవారిది తప్పు కాదు. కాబట్టి ఎవరిని కూడా నమ్మి నువ్వు చేసేటువంటి మంచి పనిలో వారికి చోటు ఇవ్వద్దు. ఎవరు ఎలాంటి వారో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనక్కర్లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. కాబట్టి వారు నీ గురించి ఏ విధంగా చెడుగా ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టం కానీ, ఆపద కానీ, ఏదైనా కానీ వాటి నుండి నేను రక్షిస్తానని నీకు నేను మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి నమ్మకంతో ఉండు. నేను చెప్పే సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తూ ఉండు. ఈ గురువారం నీకోసం నేను ఎన్నో మంచి శుభవార్తలను తీసుకొని వస్తాను. ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను. కానీ నీకు ఒక ముఖ్యమైనటువంటి తెలియచేసేందుకు నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాక తప్పదు కదా. అలా నీ వద్దకు రాబోతున్నానని అంటున్నాను. నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణం పూర్తిగా మర్చిపోయి నీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు, సంతోషంగా ఉంటుంది. నిజమే, నేను ఒప్పుకుంటాను. నా రాక వలన నువ్వు జీవితంలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. నీ మనసు ప్రశాంతతకు లోనవుతుంది. దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది. భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం చేయడని ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు కదా, అదే ఈరోజు నిజమవబోతుంది. భగవంతుని మనసారా వేడుకున్న వారు ప్రతినిత్యం కూడా ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా కూడా ఆయన్ని మర్చిపోకుండా ఎప్పుడూ ఆయన నామస్మరణతో గడిపేవారిని ఎంతటి కష్టమైనా సరే అతి సులాసయానంగా దానిని దాటే విధంగా ఏదో ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఇది సత్యం. నువ్వు ఎప్పుడైనా కానీ కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకున్నావు. నేను కేవలం నీకు ఏది కూడా ఇవ్వకపోయినా ఇప్పటి వరకు నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టలేదు.
నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు ఎప్పుడూ కోల్పోలేదు. నేను చేసేటువంటి మాయలను కానీ, లేదంటే నేను చూపించేటువంటి అద్భుతాలను కానీ నేను ఎప్పుడూ కూడా లొంగిపోలేదు. కేవలం నాకు నా సాయి అనుగ్రహం ఉంటే చాలు, సమస్తము కూడా పొందవచ్చు అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నావు. నిజంగా అందుకు నిన్ను అభినందించాలి, నిన్ను మెచ్చుకోవాలి. నా కోసం నువ్వు చేసేటువంటి ఎన్నో ఆర్భాటమైనటువంటి పూజలు నేను చాలా స్వీకరించాను, కానీ అవి మాత్రం నాకు అవసరం లేదు. నేను మాత్రం నీ నుండి స్వీకరించింది కేవలం నమ్మకమే. అది నాపై నీలో పుష్కలంగా ఉండడం నేను గమనించాను. నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేశావో, ఎన్ని ఉపవాసాలు చేశావో, అలాగే నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో నాకు తెలియకుండా మరెవరికి తెలుస్తుంది? నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు. ఎక్కువగా ఆలోచనతో, అలాగే జరిగిపోయినటువంటి గతంతో, రాబోయేటువంటి మంచి భవిష్యత్తు గురించో, నీ పిల్లల భవిష్యత్తు గురించో, లేదంటే నీ జీవితం ఎలా ఉంటుందో నీ భవిష్యత్ గురించి, లేదంటే వీటన్నిటినీ గురించో పట్టించుకొని పూజలు చేయలేదు. కేవలం ఏదైనా కానీ బాబా ఈ జీవితాన్ని నువ్వు ప్రసాదించావు కాబట్టి నాకు ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ వాటంతటా అవి ఏ విధంగా అయితే వచ్చాయో అవి వాటంతటా అవి మరలా తిరిగిపోయే వరకు బాబా ఉన్నాడని, నువ్వు ఈ విధంగా నువ్వు చూసుకుంటావని నమ్మకాన్ని కలిగి ఉన్నావు. ఆ నమ్మకమే ఈరోజు నీకు మంచి బహుమానాన్ని నీకు పరిచయం చేసేలా చేయబోతుంది. నీ మనసుకు పూర్తిగా శ్రద్ధ, సబూరిని ఇవ్వబోతున్నాను. నాకు మాత్రం కావలసింది కేవలం నీ నుండి ఎప్పుడైనా కానీ శ్రద్ధ, నమ్మకం, పట్టుదల, ఇవే చాలు. నీ బాధలు, దుఃఖాన్ని నేను పూర్తిగా తీసుకుంటున్నాను. ఈ సాయి మాటలు వృధా కావు. ఇక నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. అలాగే ఓపికగా నీకు ఈ నిజం చెప్పాలంటే నీ ధైర్యమే, నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచి ఉంది బాబా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు కదా. నువ్వు చేసినటువంటి పూజలు ఏమాత్రం కూడా వృధా అయిపోయిందా? ఏమిటి? నువ్వు చేసినటువంటి ఎన్నో మంచి పనులు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేందుకు ఆదర్శంగా నిలిచాయి. ఇక ఇవన్నీ కూడా నీకు కృతజ్ఞతా భావంతో నేను చెప్తున్నటువంటి మాటలు. ఎందుకు కృతజ్ఞతా భావంతో అన్నాను అంటే, ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది దీనులను, అలాగే పేదవారికి నీ వంతు నువ్వు ఎంతో సహాయం, సహకారాలను అందించావు. వారిలోనే నన్ను చూసుకున్నావు. అందుకే నీ మనస్సులో ఉన్నటువంటి బాధను, భావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. నీకు ఎప్పుడు కూడా మనస్సులో ఒకటి అనుకుంటూ ఉంటావు చూడు, బాబా నా పరిస్థితులు ఇవి, నా దగ్గర ఉన్న దానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ప్రసాదించని కూడా నా స్వార్థం కోసం కాదు, నా కుటుంబంలో వారికి, వారి అవసరాల కోసం. అలాగే నేను ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది. నీకు తెలుసు కదా, అదేమిటంటే నా వంతుగా నేను నలుగురికి ఏదో ఉపయోగపడే విధంగా ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి అందుకు నాకు సహాయ సహకారాలు అందించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ సహకారం నాకు పూర్తిగా కావాలని అంటూ ఉంటావు కదా, ఆ సహకారమే నీకు చాలా గొప్పగా లభించబోతుంది. అలాగే ఆ ధన సహాయం కూడా నీకు ఏ రూపంలో అందబోతుందో అంతు చిక్కని విధంగా గొప్ప బహుమానంగా నిన్ను చేరుకోబోతుంది. ఆ ధనలాభంతో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగై, నీ కుటుంబంలో వారికి నీవు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను తీర్చాలని భావించావో, వారి అవసరాలన్నీ కూడా తీరిపోయి నీవు కలలు కంటున్నటువంటి వేరే ప్రపంచం ఉంది చూడు, అదే నీ వంతుగా నువ్వు నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. ఆ సహాయాన్ని కూడా నా రూపంలో చూసుకోవాలని చాలా మురిసిపోతూ ఉన్నావు కదా. అదే తప్పకుండా జరగబోతుంది. ఎందుకంటే మంచి మనసుతో ఏదైనా కానీ ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అది భగవంతుడు ఏదో ఒక రూపంగా నీకు ఆయన వంతు సహకారాన్ని తప్పకుండా నీకు అందిస్తాడు. ఎప్పుడు కూడా బాబా తోడున్నాడనే నమ్మకాన్ని నువ్వు పూర్తిగా నమ్ముతావు. కాబట్టి నీకు ఎలాంటి కష్టానైనా తొలగించే బాధ్యత నాది. బాబా వంతు నీకు సహాయం చేసే గుణం నీకు ఎక్కువగా ఉంది. కాబట్టి నా వంతు నీకు ఎప్పుడు తప్పకుండా నా సహాయం అందిస్తాను. అదే ఇప్పుడు నేను నీకు చేయబోతున్నాను. ప్రస్తుతం నువ్వు దేని గురించి అయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నావో, అంటే దేని గురించి అయితే నువ్వు ప్రస్తుతం ఇంత బాధపడుతున్నావో వాటన్నిటినీ తొలగించే బాధ్యత నాది. నీకు ఒక మంచి బహుమతిని ఇచ్చే బాధ్యత కూడా నాదే. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ సమస్యల పరంగా కానీ అవన్నీ కూడా ముందు
పూర్తిగా తొలగిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే నువ్వు చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నెరవేర్చే బాధ్యత నాది. నిజం చెప్పాలంటే నువ్వే కాదు, ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా నన్ను తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అంతా భగవంతుడే చూసుకుంటాడని పరిపూర్ణంగా ఎవరైతే నమ్మి వారి పనులు వారు చక్కగా చేసుకుంటారో నిర్వర్తిస్తూ ఉంటారో ఇక ఆ సమస్యల గురించి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచనకు గురవ్వకుండా మొత్తం భారాన్ని నాపై వేస్తారో ఆ భగవంతుడిపై వేస్తారో అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని విశ్వసిస్తూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ బాబా కష్టాలను తొలగించడానికి ముందడుగులో ఉంటాడు. భగవంతుడు వారిపై మోపినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారో అలాంటి వారు నాకు చాలా ఇష్టం. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇక పరిపూర్ణంగా నన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను నమ్ముతారో అలాంటి వారికి నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని నేను మరీ చెప్తూ ఉంటాను. ఇక ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా చాలా ఇష్టానుభావంగా ఎటువంటి అపనమ్మకం లేకుండా పూర్తి నమ్మకంతో నన్ను నమ్మిన వారికి ఎలాంటి సమస్య కానీ ఎలాంటి బాధ కానీ వారిని ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమీ చేయలేకపోయావని చాలా బాధపడ్డావుగా. ఇప్పటి నుండి నువ్వు ఏదైతే వారికి అందివ్వాలని కలలు కన్నావో అవన్నీ కూడా వారికి నువ్వు తప్పకుండా అందిస్తావు. నేను అర్థం చేసుకోవడంలో వారు కాస్త విఫలమయ్యారు. అలాగే నిన్ను నువ్వుగా గుర్తించకుండా ప్రతి విషయంలో నిన్ను అవమానించారు, నిన్ను బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా వారు ఎవరో కాదు కదా, నీ కుటుంబమే కదా. ఎప్పుడు కూడా వారిపై తిరిగి కోప్పడలేదు. అలాగే వారి నాశనాన్ని కూడా నువ్వు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టలేదు. అందరినీ గౌరవించు వస్తావు. నీలో ఉన్నటువంటి గొప్ప మనసున్నటువంటి సంకేతం ఆ మనసే ఈరోజు నీకు ఒక గొప్ప పేరును తీసుకొని రాబోతుంది. ఈ సాయి గుమ్మంలో నిల్చొని మరీ వేచి చూస్తున్నాడు నీకు గొప్ప శుభవార్తను ఇవ్వడానికి అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. రేపటి మరొక బాబాగారి సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎలవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.